రోజు మన అవసరం అంటే దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాము అంటే, సృష్టి ఆరంభం నుంచి దేవుడు మనకు అనేక విషయాలు మనకు చేశాడు. మనకి ఎంతో సృష్టి అంతట్లో కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ మనిషి మానవుడికి ఇచ్చాడు దేవుడు. అయితే మనం దేవునికి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, అతన్ని ఏ విధంగా, దేవుణ్ణి మనం ఏ విధంగా చూస్తున్నాము అనే విషయాన్ని మనం ఈ రోజు తెలుసుకుందామండి. మొదటి అంశం, దేవుణ్ణి మనం అలక్ష్యం చేస్తున్నామండి. సంఖ్యాకాండం 14:11. సంఖ్యాకాండం 14:11. దేవుడు మాట్లాడతారండి. ఈ సమస్త ప్రజలను, హలో, సంఖ్యాకాండం 11:14 అండి. ఓకే, నిమిషాలు మాట వినపట్లేదు ఇది సరిగ్గా. ఎన్నాళ్ళ వరకు ప్రజలు నన్ను లక్ష్యం చేదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యాహ్నం చేసిన సూచన క్రియలన్నిటిని చూసి నన్ను నమ్మకం ఎందురు. చాలు. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజల మధ్య చేసిన అన్ని అద్భుతాలు ఎవరి మధ్యలోనే ఎవరి పట్ల కూడా చేయలేదు. వాళ్ళకి చేసిన మేలులు కానీ, వాళ్ళకి చేసిన ప్రయోజనాలు కానీ ఎవరికి సమకూర్చలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రతి మాటికి తప్పుకుపోతూనే వస్తున్నారు. ఆయన మాట ప్రత్యక్షంగా విన్నారు, వాళ్ళు ఆయన ఉనికిని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు అరణ్య ప్రయాణంలో. అయినప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారండి, వారిని దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూనే వచ్చారు, అలక్ష్యం చేస్తూనే వచ్చారు. ఆయన మాటను చెవిని పెట్టలేదు, ఆయన మాటను లక్ష్యం చేయలేదు అని దేవుడు అక్కడ ఆవేదన చెందుతున్నాడు. అంటే ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలు దేవుడికి అలాంటి అగౌరవాన్ని ఆ విధంగా ట్రీట్ చేశారనమాట. కానీ దేవుడు మాత్రం ఇశ్రాయేల్ ప్రజలను ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. కానీ వీళ్ళే ప్రజల్ని, దేవుడిని విడిచిపెట్టారు. నేడు కూడా మనం ఇలాంటి స్థితిలో చాలా మంది ఉంటాం. మన క్రైస్తవులు అయినప్పటికీ, మన వద్ద బైబిల్ ఉన్నప్పటికీ, మనం చర్చికి వెళ్తున్నప్పటికీ కూడా, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో దేవుని మాటను లెక్క చేయని సందర్భాలు ఎన్నో చూస్తూ ఉంటాం. అంటే మనం పరిశీలించుకుంటే తెలుస్తుంది అది మనం ఎక్కడ దేవుడి మాట మీరిపోయాము, ఎక్కడ దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నాము అనే విషయాన్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటే అది అర్థమవుతుంది. సమాజంలో కూడా చాలా ఇది విస్తారంగా కనబడుతూ ఉంటుంది, దేవుని అలక్ష్యం చేస్తున్నాం అన్న విషయం. రెండవ మాట, ఆయన నామాన్ని, ఆయన గౌరవాన్ని అవమానంగా మారుస్తున్నాం అంటండి. కీర్తన గ్రంథం 4:2. నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చుదురు, ఎంతకాలము అబద్ధమైన దాన్ని ప్రేమించుదురు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికిదురు. మనం ఏం చేస్తున్నామంటే అర్థమైన వాటిని ప్రేమిస్తున్నామంట, ఆయన గౌరవాన్ని ఏం చేస్తున్నామంటే మనం అవమానంగా మారుస్తున్నామంటే. ఎవరు మారుస్తున్నారంటే అంతనే ఆయన తెలుసుకున్న ప్రజలే. ఎందుకని బయట వాళ్ళు కాదు, అన్యులు కాదు, అన్యుల ఎదుట ఆయన బిడ్డలే ఏం చేస్తున్నారు, ఆయన గౌరవాన్ని అవమానంగా మారుస్తున్నారు. ఇప్పుడు చూడండి, మన తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు, మన తల్లిదండ్రులకి ఏదైనా సమాజంలో అవమానం తెచ్చి పరిస్థితి చేసినప్పుడు వాళ్ళు ఎంత కుమిలిపోతూ ఉంటారు, ఎంత అవమాన భారంతో వాళ్ళు ఫీల్ అవుతారు. బయటికి వెళ్ళి తలెత్తుకోలేరు. వాళ్ళు మీ పిల్లలు ఎలా చేశారంట కదా అని అడుగుతూ ఉంటారు ప్రజలు. లేకపోతే మీ చెప్పు పొడుగు మాటల్లో వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటది. అలాగే దేవుడు కూడా ఇక్కడ మనం చేసిన పనులు బట్టి, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు అయి ఉండొచ్చు, ఇప్పుడు మనం అయి ఉండొచ్చు, మనం చేసే పనులు బట్టి ఆయన అవమానపరచబడుతున్నాడు సమాజంలో, అపవాది ఎదుట కూడా. ఎందుకంటే మనం తప్పులు చేస్తే అపవాదికి ఇష్టం, మనం దేవుడి మాట వింటే దేవుడికి ఇష్టం. కానీ మనం ఎక్కువ శాతం చేసేది ఏంటంటే దేవుడి మాటకు వ్యతిరేకంగానే చేస్తూ ఉంటాం. అవునంటారు కదంటారండి.
ఆ విధంగా మనం దేవుడికి ఆయనకి ఇచ్చిన మనకిచ్చిన ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఆయనకి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఏంటో ఈ మాటల ప్రకారం మనకి అర్థం అవుతుందండి. ఇంకా మూడో మాటకి వెళ్తే మనం కీర్తన గ్రంథం 106:20 నేను చెప్పేస్తానండి వచ్చినది. తమ మహిమాస్పదమును గడ్డి మేయి దూడ రూపంలోకి మార్చుకున్నారు అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడండి. మహిమాస్పదం ఏం చేశారంటండి, గడ్డి మేయి దూడ రూపంలో మార్చుకున్నారు అని అక్కడ చేస్తాం. మన రాత్రి బైబిల్ క్లాసుల్లో ఈ మాట అన్నీ మనకి జ్ఞాపకం చేశాడు. అక్కడ తెలుసు కదా మనకి, ఇక్కడ సీనాయి కొండ మీదకి మోషే వెళ్ళినప్పుడు రావటం ఆలస్యం అయితే మనల్ని మోషే ఏమైపోయాడు, మనల్ని తీసుకొచ్చిన దేవుడు ఏమైపోయాడు అని చెప్పేసి ప్రజలందరూ కలిసి అహరోను బలవంతం చేసి దూడ రూపాన్ని చేయించుకుని ఆ దూడ రూపం ముందు నాట్యం ఆడుతూ సంతోషిస్తూ నువ్వే మమ్మల్ని తీసుకొచ్చావు ఐగుప్తు దేశం నుంచి అని దేవుడికి ఇవ్వాల్సిన మహిమను దేనికి ఆపాదించారండి వీళ్ళందరూ? దూడకి ఆపాదించారు. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలు దేవుడికి ఇవ్వాల్సిన మహిమను గౌరవాన్ని ప్రాధాన్యతను దూడకి ఆపాదించారు. ఈ రోజు మనం వేటికి ఆపాదిస్తాం మనం చెక్ చేసుకోవాలి. ఈ రోజు చెప్పాలంటే ప్రధానంగా చాలా మంది దేనికి ఆ ప్రాధాన్యత ఇస్తున్నామంటే సెల్ ఫోన్ కి ఇస్తున్నామని చెప్పొచ్చు, లేదంటే ఎవరైనా ఒక వ్యక్తికి ఆ యొక్క గౌరవాన్ని ఆ ప్రేమను ఇస్తున్నామని చెప్పొచ్చు. మనం ప్రేమించవలసింది ఎవరిని, గౌరవించవలసింది ఎవరంటే దేవుణ్ణి. కానీ ఆ ఇంపార్టెన్స్ ఆయనకి ఇవ్వలేకపోతున్నాం మనం. అందుచేత ఆయన ఎంతో వేదన చెందుతున్నాడు. తర్వాత మాట 1 యోహాను 1:10. 1 యోహాను అక్కడ మనకి అక్కడ వచనంలో ఏం కనపడుతుంది అంటే మనకి మనం పాపం చేసి పాపం చేయలేదని చెప్పిన యెడల ఆయనను అబద్ధికుడిగా చేయుచున్నామని ఉంటదండి. ఆయన మనం ఏం చేస్తున్నామంటే అబద్ధికుని చేసేస్తున్నాం మనం. అంటే ఆయన లేడు, ఇంకా దేవుడు లేడు, లేదా వాళ్ళ దేవుడు. ఇప్పుడు చూడండి మనకి టీవీ ఇంటర్వ్యూలో చూస్తున్నాము, చాలా మంది హైదవ సహోదరులు ఏమని హేళన చేస్తున్నారండి, వాళ్ళ దేవుడు వాళ్ళకి పాపం చేయడానికి లైసెన్స్ ఇచ్చేసాడు అన్నట్టు ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ప్రాపగండ చేస్తున్నాడు. అంటే ఎందుని బట్టది? క్రైస్తవులైన వారు లేకపోతే ఆయన బిడ్డలైన వారు సరిగ్గా జీవించకే కదా, విస్తారంగా పాపం చేయటాన్ని బట్టే అన్నిలలో ఆయన మనం అబద్ధికుడిగా చేస్తున్నాం. మనం చేయవలసింది ఏంటి? మన జీవితం ద్వారా ఆయన కనపరచాలి అన్యులకి, ప్రజలకి. అంటే మన జీవితం ఒక సువార్త అవ్వాలి. మన సువార్త ప్రకటిస్తున్నాం, అది చాలా మంచి విషయం. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మన జీవితమే, మన ప్రవర్తనే. అంటే బాబు మరి నువ్వు దేవుని నమ్ముకుని చెప్పవలసిన అవసరం లేనంతగా మన ప్రవర్తనలో మనం దేవుని చూపించాలి. మన ప్రతి తీరులో గాని, మన జీవన శైలిలో గాని మొత్తం యేసుక్రీస్తు ప్రభు వారిని కనపరిచే విధంగా మనం జీవించాలి. కానీ మనం ఆ విధంగా జీవించట్లేదు. ఎలా జీవిస్తున్నామంటే ఆయన్ని అబద్ధికునిగా చేస్తున్నాం అన్నిల మధ్యలో. అలాగే ఇంకో మాట ఏంటంటే ఆయన బాహాటంగా సిలువేస్తున్నామండి. ఫిబ్రవరి 6:6 ఫిబ్రవరి 6:6 ఈ మాట ఉంటుంది. ఒకసారి ఎవరైనా చదివితే. తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటంగా ఆయన్ను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. చూడండి మనం ఏం చేస్తామంటే అవమానపరుస్తూ బాహాటంగా సిలువేస్తున్నామంట. ఆనాడు తన ప్రజల కోసం ఆయన దిగొచ్చాడు, యూదుల కోసం. వాళ్ళే ఆయన సిలువుకు అప్పగించారు. ఆయనలో చేసిన ఒకసారి ఫిజికల్ గా ఆయన అలాగా చేయటం. కానీ ఈ రోజు మనం ఆధ్యాత్మికంగా అనేక సార్లు పని చేస్తూనే ఉంటున్నామంట. ప్రతిరోజు కూడా మనం చేసే క్రియల ద్వారా మనం యాక్చువల్గా ఏం చూపించాలండి? విశ్వాస సహితమైన క్రియలు చూపించాలి దేవుని ఎడల. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆయన్ని బాహాటంగా సిలువేస్తున్నాం అని దేవుడు ఎంతో వేదన చెందుతున్నాడు. తర్వాత కీర్తన 78:40-41
కీర్తన 78 అధ్యాయం చదువుతుందండి. ప్రజల్లో వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబాటుది, ఎడారియందు ఆయనను ఎన్ని మారులో తొక్కపెట్టి మాటి మాటికి వారు పిలిచింది, మాటి మాటికి ఇశ్రాయేలుతో పరిశుద్ధ దేవుడికి సంతాపము కలిగించింది. చూడండి ఎంత దారుణమైన విషయం. ఆ రోజు ఈ పనులు, ఈ తిరగబడటం గాని, ఆయన దుఃఖ పెట్టడం గాని, ఆయన శోధించడం గాని, ఆయనకి సంతాపం కలిగేయడం గాని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చేశారు. ఈనాడు ఆయన నమ్ముకున్న క్రైస్తవం అని చెప్పుకుంటున్న మనం కూడా, మనలో చాలా మంది కూడా ఈ పనులు చేస్తున్నామండి. ఇంకా ఈ 78వ కీర్తన అంతా చదివితే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏం చేశాడు, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎలా నడుచుకున్నారనే మనకి అంశం కనబడుతుంది. ఒకసారి 22వ వచ్చిన చదువుతుంది చూడండి. ఒకసారి వారు దేవుని విశ్వాసపోయి ఆయన దయచేసిన రక్షణ యొక్క నమ్మిక ఉంచకపోయి, వాళ్ళంటే దేవుని విశ్వాసకి అన్ని కార్యాలు చేసినా కూడా దేవుని ఎడల విశ్వాసం చూపలేకపోయారంట. ఆయన దయచేసిన రక్షణ ఎడల వారు నమ్మిక ఉంచలేకపోయారంట. మళ్ళీ 32వ వచ్చిన చూడండి. సారి ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు ఆయన ఆశ్చర్య కార్యమును బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. చూసారండి ఎంత మనం అంటే ఆనాడు ఇస్రాయేలు ప్రజలు కానీ ఈనాడు మనం కానీ దేవుడికి ఎంత గౌరవం ఇస్తున్నాము, లేదా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, ఆయన నామానికి ఎంత ఇబ్బందికరంగా మనం నడుచుకుంటున్నాం అనేది ఈ యొక్క రెఫరెన్స్ బట్టి అన్ని విషయాలను బట్టి తెలుస్తుందండి. మరి ఇవి ఎవరు చేస్తున్నారంటే ఇంతకనే ఆయన బయట ఉన్న ప్రజలు కాదు, ఆయనని ఆ రోజు ఆయన ఎన్నుకున్న ప్రజలే చేశారు. తర్వాత ఈ రోజు ఆయన రక్షణలోకి పిలుచుకున్న మనం చేస్తున్నాము. ఆయన నామానికి అవమానకరంగా బ్రతుకుతున్నాము. ఆయన నామానికి ఆయన మహిమను వేరే వస్తువులకు కానీ వేరే వ్యక్తులకు కానీ ఆపాదిస్తున్నాము. తర్వాత ఆయన అబద్ధకులుగా చేస్తున్నాము, బాహాటంగా ఆయన్ని సిలువ వేస్తున్నాం అనమాట. కానీ ఆయన ఇంకా ఏం చేస్తున్నాడంటే మన ఎడల ఎంత చేసినా కూడా మనం ఆయన ఇబ్బంది పెట్టి పనులే చేస్తున్నా, ఆయన నామానికి అవమానం కలిగించే పనులు చేసి మనం మన ఎడల ఆయన ఏం చేస్తున్నాడు అనే విషయం ఒకసారి చూడండి. యెషయా 65:2. హలో, సెల్ కొంచెం దూరం పెట్టి డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది మరి అక్కడి నుంచి. యెషయా 65:2 అక్కడ దినమెల్లా నా చేతులను వారి ఎడల కాపుతున్నాను, వారి వైపు కాపుతున్నాను అంటున్నాను. హలో, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గం నడుచుకొంచు లోబడి నల్లని ప్రజల వైపు దినమంతియు నా చేతులు చాచుకుంటున్నాను. లోబడని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్నాను. ఎందుకండి చాపుతున్నాడు ఆయన? మనం మారు మనసు పొంది తిరిగి వస్తావేమో అని ఆయన ఎదురు చూస్తున్నాడు అనమాట అండి. ఇంకా కూడా మనం అన్ని తప్పులు చేసినా, అన్ని పొరపాట్లు చేసినా కూడా లోబడిన ప్రజల వైపు ఆయన ఏం చేస్తున్నాడు అంటే దినమెల్లా తన చేతులు చాపుతున్నాడు. ఇంకేం చేస్తున్నాడు చూడండి, 2 పేతురు 3:9 అండి. 2 పేతురు 3:9 ఆయన మన ఎడల దీర్ఘ శాంతము గలవాడే చూస్తున్నాడు అంటే మనకి ఇంకా టైం ఇస్తున్నాడు మారు మనసు పొందడానికి. వీళ్ళు మారు మనసు పొందుతారు, నా వైపు తిరుగుతారు, నా ఎద్దకు వస్తారని ఆయన దీర్ఘ శాంతంతో కనిపెట్టుకుంటూ చూస్తాడంట. ఇంకో మాట చూసుకుని నిలిచింది మనం కీర్తన 78:38 చూడండి మాట. మంచి మాట ఉంటుంది. అయితే ఆయన వాత్సల్యపూర్ణుడై వారిని నశింప చేయక వారి దోషములు పరిహరించువాడు.
తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారులు కోపము మరుచుకునేవాడు కాగా వారు కేవలము పలుమార్లు కోపము అణుచుకునేవాడు. ఈ 3 రిఫరెన్స్లు ఇప్పుడు లాస్ట్ లోనే చూపించిన 3 రిఫరెన్స్ చూస్తే ఏం అర్థమవుతుందండి మనకి? ఆయన మన ఎడలే ఉన్నాడు. ఆయన ఇంకా మన ఎడల మన పక్షాన్ని నుండి మన వైపు చేతులు చాపుతున్నాడు. తర్వాత చేతుల్లో చూసింది ఏమో అర్థమవుతుందంటే దీర్ఘశాంతంతో ఇంకా కనిపెట్టుకుంటున్నాడు మన కోసం. ఇప్పుడు చూసింది అయితే ఆయన కోపాన్ని అణుచుకున్నాడు అంటే మన ఎడల కోపం రేపుకోకుండా అనేక మార్లు అణుచుకున్నాడు కోపాన్ని అని దేవుడి లేఖనాలు తెలియజేస్తున్నాయి ప్రజలారా. అంటే మనం ముందుగా మనం ఆయనకి ఎంత అవమానం కలిగిస్తున్నా, ఎంత బాహాటంగా ఆయన తెలియజేస్తున్నా, ఆయన అబద్ధికునిగా చేస్తున్నా కూడా ఆయన మన ఎడల దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. కానీ ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటది, ఒక సమయం ఉంటది. ఇప్పుడు ఆయన దీర్ఘశాంతంతో కనిపెట్టుకుని ఉన్నాడు. ఆయనకి ఇంకా సమయం అయిపోయింది, ఇంక ఇచ్చిన సమయం చాలు అని ఆయన అనుకుంటే కనుక వెంటనే యేసుక్రీస్తు ప్రభువు వారు రెండో రాకడ వస్తుంది, తీర్పు దినాలు మొదలవుతాయి. ఈ మాటలు ఆయన మాటలకి లోబడిన ప్రజలు కానీ, ఆయనకి అవిధేయంగా జీవిస్తున్న వారిని కానీ ఆయన తీసుకెళ్ళి నరకం వేస్తాడు. ఆయనకు అనుకూలంగా ఆయన్ని సంతోష పెట్టే విధంగా జీవించిన వారిని పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. ఇంతవరకు నా మాటలు ముగిస్తున్నానండి. ఇప్పటిదాకా విన్న వారందరికీ ధన్యవాదాలు.